థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడే ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, చట్టానికి న్యాయానికి మనకి కనిపించని 3 సింహాలు, మరి ఇది కనిపించని 4వ సింహం పోలీస్. మరి ఈరోజు వరంగల్ ట్రై సిటీస్ని శాంతి భద్రతల విషయంలో చల్లగా హ్యాపీగా మనందరం కంటి నిండా నిద్రపోతున్నామంటే డైనమిక్ యంగ్ పోలీస్ ఆఫీసర్ వరంగల్ రాణి రుద్రమ, డిప్యూటీ డీసీపీ సెంట్రల్ జోన్ మేడం శ్రీమతి దారా కవిత గారికి సాధారణంగా సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారు కుటుంబ సమేతంగా ఇలాంటి కార్యక్రమానికి రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. నేను మేడంని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు పాటలు అంటే చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా ఆయన వస్తున్నప్పుడు మేము చాలా ఆనందపడ్డామండి. మేడం థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, సార్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, మరి ఈ అద్భుతమైన మూమెంట్లో మరొక మంచి మెలోడీ సాంగ్ విన్నాం. అభినందన చిత్రంలో నుండి మంచు కురిసే వీరలు అంటే ఈ పాట పాడడానికి సముద్ర గాయకుడు చంద్రశేఖర్ అండ్ పరమేశ్వరి గారి గలుపు నుండి ఈ పాటను విందాం. Thank you.
పాట బాగుంది, ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. మా కళాకారులకు కావాల్సింది కేవలం వెలకట్టలేని అమూల్యమైన మీ చప్పట్లు మాత్రమే. సో ఇప్పుడు మనం వినబోయే గీతం కేవలం ఒక సినిమా పాట మాత్రమే కాదు, ఒక తరం యువతను మరి ఆవేదనను, నిరుద్యోగం వల్ల కలిగే బాధను, ఆకలి అనే కఠిన వాస్తవాన్ని ప్రతిబింబించిన ఒక అద్భుతమైన చిత్రమే ఆకలి రాజ్యం చిత్రం. సో మరి సమాజంలోని నిరుద్యోగం, పేదరికం, యువత ఎదుర్కొనే సవాళ్లను ఎంతో హృదయానికి తాకేలాగా మరి దర్శకుడు కె బాలచంద్ర గారి ఆలోచనాత్మక దర్శకత్వం, విశ్వనటుడు కమల్ హాసన్ గారి అద్భుతమైన అభినయం, శ్రీదేవి గారి సహజమైన నటన, ఆత్రేయ గారి ఆత్మను తాకే సంగీతం తోడడంతో సపాటు ఎటు లేదంటూ సో అందరి హృదయాలను కట్టించినటువంటి ఆ పాట ఇప్పుడు మన ముందుకు అదే పాటని పాడి వినిపించడానికి వచ్చేస్తున్నారు మిస్టర్ శ్రీరామ్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ సపాటు ఎటు లేదు పాటై పాడు కదా, సపాటు ఎటు లేదు పాటై పాడు కదా, రజని నగరంలో వీధి 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 స్వతంత్ర దేశంలో జాబు కూడా పెళ్ళినడిగే సపాటు ఎటు లేదు పాటై పాడు రాజధాని నగరంలో వీధి 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 స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళినడిగే సపాటు ఎటు లేదు పాటై పాడు కదా, రాజధాని నగరంలో వీధి 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 స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళినడిగే
వేషమాపుతోని అమ్మ నాన్ననే తప్ప పెద్దలు మునకేసి కాషాయం కట్టేదదు సపాటు ఎటు లేదు పాటైనా పాడు కదా రజదని నగరంలో వీధి 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 నది స్వతంత్ర దేశంలో చావు కూడా పెరిగినది సంతానమూనికలం సంహార మౌనిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు సంపాదనొకటి కలురా చదువయ్య సీటు లేదు చదువేస్తే పని లేదు అన్నపూర్ణమ జన్మ అంటే పెట్టేదికే లేదు దేవుడి దేవాలమని పెరుగు చేయగలదు సపాటు ఎటు లేదు పాటే నడపాటు గజలు రజదని నగరంలో వీధి 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 స్వతంత్ర దేశంలో చావు కూడా పెరిగాడితే థ్యాంక్ యూ. నిజంగా మరి కాలమాన పరిస్థితులు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అలాగే ఉన్నాయని ఒక కార్యక్రమంలో బాలు గారు అన్నారు. మరి బాలు గారికి నిజంగా కూడా శతదా సహస్రదా మా కళాకారులందరూ కూడా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. మరి మరొక మంచి తెలుగు సినీ చరిత్రలో ఫ్యాంటసీ చిత్రాలకు ఒక నిర్వచనం ఇచ్చిన అద్భుతమైన చిత్రమే జగదేక వీరుడు అతిలోక సుందరుడు. మనందరికీ తెలుసు కదండి ఆ ఎంత హిట్ అయిన మూవీ. మరి అది దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ చిరంజీవి గారు మరి అద్భుతమైన నటన, అతిలోక సుందరి శ్రీదేవి గారి మనోహరమైన అభినయం, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి అద్భుతమైన రూపకల్పన, ఇళయరాజా గారి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చక్కటి స్వరం, మరి జానకమ్మ గారి గాత్రం, వేటూరు గారి మరి సాహిత్యం అన్నీ మరింత మాధుర్యాన్ని అందజేశాయి. ప్రేమకు మాటలు అవసరం లేదు, ఒక చూపు చాలు, మరి ఒక చిరునవ్వు చాలు కదా. అలాంటి పాటని అందించడానికి వచ్చేసారు మిస్టర్ గణేష్ గారు. మరి వండర్ఫుల్ సింగర్ రజిత గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తూ
ప్రతి చూపు ఒక సందేశంగా మారుతుంది, ప్రతి చిరునవ్వు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ తొలి ప్రేమలోని ఆ చిలిపి గందరగోళాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించిన గీతమే ఇదేదో గోలగా ఉంది. నిజంగా వండర్ఫుల్ అండి. చిరంజీవి గారి ఎనర్జీ, విజయశాంతి గారి అందమైన అభినయం, కోదండరామరెడ్డి గారి దర్శకత్వం, సంగీత దర్శకుడు చక్రవర్తి గారు అందించిన ఉత్సాహభరిత గీతమే ఇదేదో గోలగా ఉంది. ఓకే, ఈ పాట పాడడానికి మా సుభద్ర గాయకులు రాజు గారు అండ్ సుభద్ర గాయని కీర్తి గారి గారి నుండి వింటాం. ఏం గోల చేసేదాన్ని ఆయన, మామూలు గోల కాదు, చాలా తీయటి గోల, ఆనందపు గోల. థ్యాంక్ యూ సో మచ్ రాజు అండ్ కీర్తి గారు. కాస్త భయంగా ఉన్నా కూడా
వాళ్ళు ఎందుకంటే డైనమిక్ ఆఫీసర్ కాబట్టి ఆ ధైర్యం వేరే, నీతికి నిజాయితీకి ప్రతిరూపం కాబట్టి ఆ ఆనందం ధైర్యం వేరే. మరి అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ ముందు మరొక పోలీస్ ఆఫీసర్ పాట ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. ఆ పాట మరి మన మంచి మెలోడీ సాంగ్. నేను అడిగా అన్నని అన్న ఒక బీట్ సాంగ్ ఏదైనా పాడతా ఉంటాను, మా మేడం ఉన్నారు అక్కడ అన్నారు. అదొక మంచి మెలోడీ సాంగ్ పాడడానికి మరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాగృతి కళాబృందం సృష్టికర్త శ్రీ రావెల్ల రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచి పాట అండి, 19వ చిత్రంలో నుండి రాజన్ నాగేంద్ర గారి స్వరకల్పనలో వచ్చినటువంటి సిరిమల్లి నీవే, ఇంత అద్భుతమైన పాటలు మా రామన్న గొప్పలో చాలాసార్లు విన్నాం, విన్నాం.
చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కోరిక నెరవేరింది అనుకుంటారు మేడం గారు పడ్డం. థ్యాంక్ యూ రాబోయే గారు, థ్యాంక్ యూ సో మచ్. మా గురువులైనటువంటి వరంగల్ మరి దీకొండ సాధకపాణి శంకర్ గారులా మీ అందరూ కూడా వారి శిష్యులేనండి. దిగ్గజాల శిష్యులు మేము అందరం కూడా ఈరోజు గర్వంగా చెప్తున్నాం. వారు ఉండే పాదన్న గారి శంకరన్న ఈ కార్యక్రమంలో ఉంటే విధంగా ఎంత శోభాయమానంగా ఉండేదో. అయినా కూడా వారు ఎక్కడున్నా కూడా మరి వారి పాటలన్నీ మా గొంతులో నుండి ఎప్పుడు కూడా జాలవాడుతూనే ఉంటాయి. మేము గర్వంగా చెప్పుకుంటాం మేము శంకరన్న పాదన్న శిష్యులమని. వీళ్ళందరూ కూడా శంకరన్న మా విజయనగరం ఇక్కడ శంకరన్న పాదనతో కొన్ని వేల కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా గుండంలో ఉన్నాడు. చాలా సీనియర్ మోస్ట్ తను కూడా శంకరన్న పాదనతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా వాజిపై ఉన్నారు, చాలా మంది కూడా ఉన్నటువంటి పాల్సన్ రంగన్న, మా అనిల్, పవన్ జవాన్ వీళ్ళందరూ కూడా దిగ్గజాలండి. ఒకసారి దయచేసి మా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిషియన్స్ ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి అద్భుతమైన పాట తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. జీవితంలో కొన్ని పరిచయాలు యాదృచ్ఛికంగా మొదలైన అది మన జీవితంలో మధురమైన అధ్యాయాలుగా మారిపోతాయి. మొదటి చూపు, మొదటి చిరునవ్వు, మొదటి పలకరింపు ఇవన్నీ ప్రేమలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలు. అలాంటి తొలి ప్రేమలోని నిర్మలమైన జ్ఞాపకాలను, భావాలను ఎంతో అందంగా ఆవిష్కరించిన గీతమే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. The first meeting might last only a moment, but the memories can last a lifetime memories అండి. సో అలాంటి అద్భుతమైన పాటని వినిపించడానికి ఈ పాట సినిమా శ్రీవారికి ప్రేమలేఖ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట విన్న తర్వాత చాలా ప్రేమలేఖలు రిలీజ్ అయినాయి. చాలా మంది పాట తర్వాత చాలా మంది ప్రేమలో కూడా పడ్డారు. అంటే తన కాబోయే భర్తను ఊహించుకుంటే నిజంగా ఇంత మధురంగా ఉంటుందా అని అమ్మాయిలు ఫీల్ అవుతూ ఎంతమంది ప్రేమలేఖలు రాసుకున్నారు మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ అద్భుతమైన పాటతో మా సోదరు గాయని మా చెల్లి స్వప్న గారు అవర్ బ్యూటిఫుల్ సింగర్ స్వప్న గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పకుండా స్వప్న గారి ఘనంలో వినిపించే ఆ పాట అందరూ ఆస్వాదించేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చీకటి మధ్యమా పాడుతున్నది ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది
థ్యాంక్ యూ. నిజంగా చాలా మంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు. సార్ ఎప్పుడన్నా ఈ పాట విన్న తర్వాత మీరు ఏదైనా ఉందా సార్? మా వేణుమాధవ్ సార్ ఉన్నారు ఇక్కడ. సార్ అందరి ముఖాల్లో నవ్వు ఉన్నది ఈ పాట వినగానే. అంటే సంథింగ్ ఏదో ఉదయం ఉంటుంది ఈ పాట ఈ పాట విన్న తర్వాత ఆ జనరేషన్లో మీ జ్ఞాపకాలు ఎప్పుడూ అలాగే ఉండాలి సార్. అది మా రవణ కూడా అంటా ఉన్నారు. సార్ మలేషం సార్ ఈ పాట విన్నాక మీకు ఏదైనా గుర్తుకొచ్చిందా సార్? మా మేడం సంగీత గారు ఉన్నారు కాబట్టి ఏం చెప్పారేమో. సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నటువంటి అద్భుతమైన పాట వినిపించడానికి తెలుగు సినిమా చరిత్రలో జానపద కథలు, సాహసం, సంగీతం, అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన చిత్రాలు చాలా అరుదు. అలాంటి చిరస్మరణీయమైన చిత్రాల్లో భైరవ ద్వీపం ఒకటి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి సృజనాత్మకత, మరి హీరో పద్మభూషణ్ బాలకృష్ణ గారి అద్భుతమైన నటన, రోజా గారి అభినయం ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ గారి స్వరాలు ప్రతి పాటను మెలోడీగా మార్చాయి. అలాంటి పాటి నరుడా ఓ నరుడా అంటూ సుభద్ర గారిని శ్వేత గారు విందాం. సో వెల్కమ్ అవర్ వండర్ఫుల్ సింగర్
మరి ఈనాటి ఈ అద్భుతమైన స్వరాభిషేకం కార్యక్రమంలో మరి జ్యోతి ప్రజ్వలన చేయించేటటువంటి ముందుగా మా ఓరుగల్లు స్వరాభిషేకం ఒక విశిష్టమైనటువంటి పురస్కార అవార్డుని ఒక గొప్ప మరి కళావేత్తకు కళాభిమానికి ఇవ్వాలని ఈరోజు అనుకొని మరి అన్ని హంగులు అన్ని హృదయలు ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈక వెంకటేశ్వర గారికి అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు వారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ డీసీపీ దాదా కవిత గారిని సాధారణంగా మీ కరతాల మధ్య వరంగల్ రాణి రుద్రమ యంగ్ అండ్ డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ డీసీపీ సెంట్రల్ జోన్ దాదా కవిత గారిని సాధారణంగా వేదికకి రావాల్సిందిగా ఒకసారి గట్టిగా చెప్పండి. వారి ఎంత అమూల్యమైన సమయం అంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మరి వారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. గారికి సాధారణంగా స్వాగతం. One of the sponsored mental hospitals, AGM హర్నాథ్ గారిని, అదేవిధంగా మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ గారిని ఇక్కడ సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా మంచి మనసులోని ఆర్టీ కళాకారులు బాలాజీ ఆస్ట్రేషన్ సభ్యులు మా ఆదర్శ రవీంద్ర గారిని దేశానికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు మా డిప్యూటీ మేయర్ కక్కసారయ్య గారిని కూడా సాధారణంగా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కక్కసారయ్య గారు ప్లీజ్. సార్ రమేష్ బాబు గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నామండి. రమేష్ బాబు గారు, మేడం దారా కవిత గారి, పద్మజదేవి గారు, శాస్త్రీయ నృత్య దర్శకురాలు గౌరవనీయులు శ్రీమతి పద్మజదేవి గారు. మంచి సోషల్ యాక్టివిస్ట్. మేము 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే మా అందరికీ కూడా కడుపునగా మా కళాకారులకు అన్నం ఇచ్చినటువంటి మరి శాస్త్రీయ నృత్య కళాకారులు పద్మజ గారికి ప్రత్యేకంగా స్వాగతం. నంది అవార్డు గ్రహీత రంగస్థల నటులు, దర్శకులు, రచయిత, గాయకులు పిఠవరం శ్రీధర స్వామి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ కాసం సెలెక్షన్స్, కాసం మాంగళ్య షాపింగ్స్ దయచేసి వారు ఎవరైనా వస్తే పెద్దల వారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. మాంగళ్య షాపింగ్ మాల్. అదేవిధంగా ఘంటసాల గానామృత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మహేశ్వర్ ఉపేందర్ గారిని సవినీయంగా వేదిక మహేశ్వర్ ఉపేందర్ గారిని సాధారణంగా స్వాగతం. ఘంటసాల గానామృత వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మంచి మనసుటువంటి కళాహృదయ గాయకులు వారిని సవినీయంగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా వేణి గురుస్వామి గారిని కూడా వేదికకి ఆహ్వానించబోతున్నారు. మంచి మనసుటువంటి ఆర్టీలు కలెక్టర్ ఫౌండేషన్ నారాయణ గారు, చీరాల నారాయణ గారు వారు కూడా మాకు సహకరించారు ఆర్థికంగా. అదేవిధంగా డాక్టర్ హర్నాథరావు గారు, హరిప్రియ గారి దంపతులు కూడా మంచి మనసుటువంటి కళాహృదయం. వారికి మా కళా నమస్సులు తెలియజేస్తూ వారి ఎంతో ప్రేమతో వారిని కూడా గౌరవించడం జరుగుతుంది. తర్వాత అందరికీ ఆత్మీయులు ఈవో మేడం గారు, శేషుభారతి మేడం గారు కూడా సమృద్ధితో వారికి కళా నమస్సులు తెలియజేస్తూ ఒక 5 minutes తర్వాత కార్యక్రమం మన ఏ విధంగా జరుగుతుంది అద్భుతమైనటువంటి పాటలు కూడా. ఈనాటి అవార్డు గ్రహీత శ్రీ ఈక వెంకటేశ్వర గారికి సన్మాన కార్యక్రమం తర్వాత మరి ప్రోగ్రామ్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. మేడం గారి వాయిస్ నుండి మన అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, తప్పకుండా వినాల్సిందే. మ్యామ్ వెల్కమ్. స్వరాభిషేకం కార్యక్రమానికి చేసినటువంటి ప్రేక్షకులు, అట్లాగే గాయకులు, ముఖ్య అతిథులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా వాద్య బృందం, అట్లాగే గాయక బృందం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇంత గొప్ప కార్యక్రమానికి రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ మా ఎస్ఐ గారు అట్లాగే వాళ్ళ టీం వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు స్వరాభిషేకం నేను టీవీలో చూసుకుంటా అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, అదేనా అని అడిగాను. అడిగితే లోకల్ వరంగల్ సింగర్స్ తోటి, లోకల్ సింగర్స్ తోటి 200 మెంబర్స్ తోటి ఆర్గనైజ్ చేస్తున్నాను.
ప్రోగ్రామ్ అంతా కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్గనైజర్స్కి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ఇంత గొప్ప ప్రోగ్రామ్ ఇది. సో మనకు తెలుసు గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారి గురించి చెప్పనవసరం లేదు. ఎట్లా సంగీతంతో వాళ్ళు మనల్ని పరవశింపు చేశారనేది వాళ్ళ యొక్క పాటలు ఇప్పటి వరకు వింటూ ఉన్నాం. రకరకాలుగా గాయకులు పాడుతూ ఉన్నారు. సంగీతం అనేది మనుషుల మధ్యలో శాంతిని, ఒక మనసు నెమ్మదిని ఇస్తుంది. ప్రతి మనిషికి కూడా ఒక పాట వింటే మనకి ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనం పోగొట్టుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంత గొప్ప శక్తి సంగీతానికి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే పాటలు ఉద్యమానికి నేపథ్యాలుగా ఉన్నాయన్నమాట. మన తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే స్వతంత్ర ఉద్యమం కావచ్చు, దేనిలో అయినా కానీ పాటల ద్వారా మనుషులు ఐక్యపరచగలిగారు. అంటే వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా ఒక పాట ద్వారా మనకందరికీ తెలుసు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా కోరు తెలంగాణ అని. సో ఆ పాట ద్వారా ఎంతగా ఇన్స్పైర్ అయ్యి ఉద్యమకారులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మనకి రాష్ట్రాన్ని సాధించారు. అంత శక్తి సంగీతానికి పాటలకి ఉంది నిజంగానే. అంటే చిన్న పిల్లలు, పశువులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి, మనందరికీ తెలుసు. సో అంతటి శక్తివంతమైనటువంటి పాటలు పాడుతున్నటువంటి గాయకులు నిజంగా అది వరం, దేవుడిచ్చిన వరం. గానం అనేది, పాడగలగడం అనేది, వాద్యం అనేది, వాయించడం అనేది ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలు. అంతేకాకుండా వాటిని ఆస్వాదించే ప్రేక్షకులకి వాళ్ళకు కూడా అలాంటి ఆస్వాదించగలిగే గుణం ఉండడం కూడా గొప్ప విషయం. అందరూ కూడా మ్యూజిక్ లవర్స్ ఉండరు, బట్ అందరూ ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చి ఆడియన్స్ ఇంత ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ అవుతున్నారు. మీకు అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో వచ్చినందుకు ప్రతి క్షణం కూడా నిజంగా వచ్చి చాలా మంచి పని చేసామని మనం అందరం ఫీల్ అవుతున్నాం. అలాంటి మంచి మంచి పాటలు అందరూ కూడా అందించారు. గాయకులందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ, స్పాన్సరర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు కూడా. నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. నిజంగా మేడం థ్యాంక్ యూ. మీరు రావడం ఈ కార్యక్రమానికి ఒక కొత్త శోభ అనుకుంది. మరి ఖచ్చితంగా మీ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటూ, యాక్చువల్లీ ఇంత గొప్ప కార్యక్రమంలో ఎవరైనా ఒకరికి, ఒక లెజెండ్కి నేను ఒక పురస్కారం, మరి కళలకి, కళా పోషకులకి, కళా రూపాలకి మరి నిత్యం సేవ చేసే ఎవరైనా ఒక లెజెండ్కి అవార్డు ఇవ్వాలని మరి మేము అనుకున్నప్పుడు దాదాపుగా 45 సంవత్సరాలుగా కొన్ని వేల మంది కళాకారులకు మరి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, కొన్ని వేల కళలను ఇప్పటికీ కూడా కాపాడుతున్న వ్యక్తి అని ఎవరైనా చూస్తే మాకు మా ఈగా మల్లేశమన్న గారు కనబడడం జరిగింది. ఎంతో మంది పేదలకి, అనాథులకి వీళ్ళు వాళ్ళని కావడం, 45 సంవత్సరాలుగా ఎన్నో వేల కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా అన్నకి మేము ఒక అవార్డుని ఇవ్వాలని అన్నను చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒప్పుకోలేదన్న, తర్వాత మా బాధను చూడలేక అన్న అవార్డుని ఒప్పుకోవడం జరిగింది. మీ అందరి చేతుల మీద అవార్డుని మీ అందరి సమక్షంలో వారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు మేడం సంగీత గారిని దయచేసి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. మేడం ప్లీజ్. ఇప్పుడే చేసిన మా అన్నగారు పూరా విద్యాసాగర్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు 10 రోజులు మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆదర్శాల కాలేజీలో మాకు ఇచ్చినటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి మా ఈగా మల్లేశమన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శివగారు శివపేట ఓకే అండి, ఒక మంచి మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు ఇక్కడ వింటున్నామండి. నిజంగా అలాగే మరి డైనమిక్ లేడీ మేడం గారు కూడా అద్భుతంగా మాట్లాడారు. కళ గురించి, కళాకారుల గురించి ఎంతో వర్ణించారండి. నిజంగా ఇలాంటి మాటలు వింటుంటే మనసుకు చాలా హాయిని ఇస్తుంది. సో ఇప్పుడు మరి ఘనమైన సన్మానాన్ని అందుకున్నటువంటి జంట మన ముందే కార్యక్రమాన్ని చేసిన పెద్దలు గౌరవనీయులు ఏసీపీ మరి బోలా జితేందర్ రెడ్డి గారు దయచేసి వారిని సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు మరి జితేందర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. వెల్కమ్ టు ది స్టేజ్ సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. వెల్కమ్, వార్మ్ వెల్కమ్ టు యు. సన్నాయి అన్న, సన్నాయి. అందరూ కూడా చక్కగా క్లాప్స్ అందించాలండి. మరి చక్కటి
సత్కరిస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో అందరం కూడా కూర్చున్న ప్రేక్షకులు తప్పకుండా చప్పట్లు అందించాలండి. సో అసలు మంచి గట్టిగా మనసుకు చెప్పండి జరుగుతున్న please. వేడుక. ఒక లెజెండరీ మరి వ్యక్తికి చేస్తున్నటువంటి సన్మానం ఈగ మల్లేశం గారికి విశిష్ట కళా సేవారత్న అవార్డుని మరి మొట్టమొదటిసారిగా మేము అందజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ కళాకారులు దంపతులకి శ్రీమతి శ్రీ ఈగ సంగీత మల్లేశం గారికి మా మరి ఊరుగల్లో స్వరాభిషేకం బృందం పక్షాన వారికి మనస్ఫూర్తిగా నమస్సులు తెలియజేస్తున్నాం. ఓకే అండి, కొంచెం ఓకే, జరగండి. ఈ అద్భుతమైన మరి అవార్డుని ఇవ్వమంటాం మేడం దారా కవిత గారి చేతుల మీదుగా, అలాగే గట్టి మహేష్ బాబు గారు, ఏసీపీ జితేందర్ రెడ్డి గారు, అలాగే మా ఆదం రవీంద్రన్న గారు, గట్టి మహేష్ అన్న, దయచేసి మీ అందరి చేతుల మీదుగా ఆ బ్యూటిఫుల్ కపుల్కి శ్రీమతి శ్రీ ఈగ సంగీత మల్లేశం దంపతుల గారికి ఉత్తమ కళా సేవారత్న పురస్కార అవార్డుని వారికి అందజేయడం జరుగుతూ ఉంది. స్పందించాలండి చప్పట్ల రూపంలో. నిజంగా చక్కటి వేడుకలో చక్కటి సన్మాన కార్యక్రమం. మరి నిజంగా మరి కళాకారులను ప్రోత్సహించి ఇంత ముందుకు తీసుకొచ్చి చాలా ఏసీపీ విజయ్ కుమార్ గారిని మందికి కూడా వారి సహాయ సహకారాలు అందించినటువంటి విజయ్ కుమార్ గారు, ఈగ మల్లేశం గారు వారి సతీమణికి సాదరంగా మనం ఆహ్వానాన్ని పలికి ఘనమైన సత్కారాన్ని ఒకసారి చేస్తున్న చెప్పండి, ఈ శుభతరుణం. చూడండి గెస్టులందరూ ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఓకే, ఏసీపీ పూజా విజయ్ కుమార్ గారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానించేస్తున్నా. వెల్కమ్ సార్. ఓకే, గెస్టులందరినీ కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కింద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో మరి కొద్దిసేపట్లో వెల్కమ్ సార్ పూజా విజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం ఏసీపీ సార్ గారికి. ఓకే, సో మరి తిరిగి మళ్ళీ కొద్దిసేపట్లో కార్యక్రమాన్ని పునః ప్రారంభించడం జరుగుతుందండి. కొద్దిసేపట్లో ఈ అద్భుతమైన సత్కార వేడుక మనం కన్నుల పండుగగా చేసుకుంటున్నాం. ఈరోజు ఇంత అద్భుతమైన ఇంతమంది ప్రేక్షకుల నడుమ జరుగుతున్న సత్కారం నిజంగా అద్భుతమని చెప్పాలి. సార్ ఏసీపీ గారు దయచేసి ఉండాలి సార్, స్టేజ్ మీద ఉండాలి. సన్మాన పత్రం ఏది? శివ గారు సన్మాన పత్రం. ఓకే, సో మరి మహోన్నత మానవతా మూర్తి మన ఈగ మల్లేశం గారికి అద్భుతమైన సత్కారాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న ఈ శుభతరుణంలో సన్మాన పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. మహోన్నత మానవతా మూర్తి సమాజ శ్రేయోభిలాషి శ్రీ ఈగ మల్లేశం గారికి గౌరవ సుమాంజలతో సన్మాన పత్రం. ఓంకార నాదమే ఆదిస్వరమై సంగీత సరస్వతి స్వరూపమై మానవ సేవే మానవ సేవ అన్న మహోన్నత సందేశాన్ని మధుర గానామృతంగా లోకాన్ని అందించినటువంటి గాన గాంధర్వుడు అమరజీవి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి గానకోకిల అమరజ్యోతి
అమర జీవి శ్రీమతి ఎస్ జానకి గారి మధుర స్మృతులను అక్షరాంజలి ఘటిస్తూ కళను ఆరాధించే హృదయాల ఈ సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి స్వరాభిషేక మహోన్నత వేదికపై సేవకు సార్థకతను, సౌజన్యానికి సౌందర్యాన్ని, మానవత మహాన్వితమైనటువంటి అర్థాన్ని అందించిన మహనీయులు శ్రీ ఈగ మల్లేశం గారిని ఘనంగా సత్కరించుకోవడం మా జన్మ ధన్యమని భావిస్తున్నాము. ప్రపంచంలో ప్రతి మనిషి జన్మిస్తాడు, కానీ కొంతమంది మాత్రమే జన్మ సార్థాన్ని అందిస్తారు. ప్రతి కుటుంబంలో ఒక బిడ్డ పుడతాడు, కానీ కొన్ని గృహాల గడప దాటి సమాజ సేవకు ఆశాకిరణమై అవతరించేటువంటి మహనీయులు అరుదుగా జన్మిస్తారు. అటువంటి అరుదైన ఆనిముత్యమే ఈగ మల్లేశం గారు. ఒక జాతికి జ్యోతిగా, ఒక సమాజానికి స్ఫూర్తి, ఒక కళాకారునికి ఆత్మ బంధువుగా, ఒక నిరుపేదకు భరోసాగా, ఒక నాయకుడిగా ఆదర్శంగా, ఒక మనిషికి మానవతా దృక్పథంగా ప్రతిరూపానికి అవతరించినటువంటి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఈ భూమికి ప్రసాదించినటువంటి అమర జీవులు శ్రీమతి ఈగ రాజమ్మ, శ్రీ వెంకటమల్లు పుణ్య దంపతుల ఎంతటి తపస్సు చేశారో, ఇంతటి పుణ్య ఫలాన్ని కూడబెట్టారో విధాతకే తెలియని ఆ దివ్య సంకల్పాన్ని అర్థంగిగా జతగట్టిన శ్రీమతి సంగీత గారి ప్రేమ, ప్రోత్సాహం, సహనం, సహకారం, అండదండలు ఆయన సేవా ప్రస్తావానికి అచంచలమైనటువంటి శక్తిగా నిలిచి ఈగ మల్లేశం గారిని వ్యక్తిత్వంగా, నాయకత్వానికి నిదర్శనంగా, సేవకు చిరునామాలుగా, సమాజం గర్వించే మహోన్నత మహనీయుడిగా తీర్చిదిద్దడం జరిగింది. అగస్త్య మహర్షి గోత్ర పవిత్రతను వారసత్వంగా పొందిన మీ జననం 1966 ఫిబ్రవరి 14 జరిగిన ఒక కుటుంబ శుభ సందర్భం మాత్రమే కాదు, అది వేలాది జీవితాలకు వెలుగునిచ్చేటువంటి ఒక సేవా యుగానికి శ్రీకారం. పసితనములోనే మీకు అయిలోని మల్లన్న స్వామి పేరును నామకరణం చేయడం యాదృచ్ఛితం కాదు. ఆ దివ్యనామం వెనుక దైవ సంకల్పం దాగి ఉంది. మల్లేశం అనే ఆ పేరు కాలక్రమంలో వేలాది హృదయాల్లో విశ్వాసంగా, ఆపణలను ఆధారంగా అధికారులకు, కళాకారులకు ఆత్మీయ ఆశ్రమంగా, సమాజానికి సేవా ప్రతీకగా మారుతుందని ఆ రోజున ఎవరికి తెలియకపోయినా కాలమే ఈ సత్యాన్ని నిలబెడుతుంది. ఇది వరంగల్ అద్భుతమైనటువంటి ఒక సేవకుడిగా, ప్రజా సంపన్నుడిగా, నాయకుడిగా, అదేవిధంగా కళాకారుడిగా ప్రజల సేవలను అందిస్తూ కళాకారుల పెద్దన్నగా ఆరాధించబడి ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారులు మిమ్మల్ని కేవలం పరిచయం ఉన్న వ్యక్తిగా కాదు, ఆపదలో ముందుకు గుర్తొస్తే ఆత్మీయుడిగా భావించడం మీ వ్యక్తిత్వానికి లభించినటువంటి అత్యున్నత గౌరవం. నటుడిగా పలు నాటకాల్లో నటించి, పలు ప్రముఖ చలనచిత్ర రచయితగా సేవలందించి, గాయకుడిగా కళను జీవిత ధర్మంగా, ప్రజాసేవను జీవిత కర్తవ్యంగా మలుచుకున్న మీ బహుముఖ ప్రజ్ఞ నిజంగా ఇది అనితర సాధ్యం. అందుకే మీరు నడిపించినటువంటి దారిలో సేవ పరిమళిస్తుంది. మీరు పలికిన మాటల్లో ఆత్మీయత ప్రతిధ్వనిస్తుంది. మీరు చాచిన చేతిలో కరుణ ప్రవహిస్తుంది. మీరు నిలిచిన చోట మానవత్వం తలెత్తుకొని నిలుస్తుంది. ఇట్లు ప్రేమతో మేము అందిస్తున్నటువంటి ఓరుగల్లు స్వరాభిషేకం కళా బృందం వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఈరోజు మీ అందరి చప్పట్ల మధ్య క్లాప్స్ అండి, అందరూ కూడా చక్కగా చప్పట్లు అందించాలి. నిజంగా జీవిత సాఫల్య మరి ఇక్కడ అందరి మనలను పొందారు మన ఈగ మల్లేశం గారు, వారి సతీమణి గారికి నిజంగా ఆ దేవదేవుల ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉండాలి. మరి యాక్చువల్లీ ఈ కార్యక్రమంలో గెస్టులందరినీ స్టేజ్ మీద పిలుచుకోవాలని అనుకున్నాం. మరి ఈ స్పీచ్లు అవి అనుకున్నప్పుడు ఇది పాటల కార్యక్రమం కదా, బాగుండదనే ఉద్దేశంతో స్పీచెస్ ఎవరిని కూడా మేము పెట్టలేదు. మరి దయచేసి పెద్దలో మీరు రావడమే మా అదృష్టం సార్. ఏసీపీ విజేందర్ రెడ్డి గారు సార్ మీరు రావడం మాకు చాలా ఆనందం. మరి కాబట్టి దయచేసి ఎవరు మా చిన్న కళాకారులు అండి, మా మీద ఎవరు కూడా ప్రేమతో మాత్రమే మనం చూడాల్సిందే కోరుకుంటూ, అది ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు గౌరవనీయులు ఈగ మల్లేశం గారిని ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అందరినీ చిన్న సత్కారం చేసుకోవడం జరుగుతుంది. ఒక 2 నిమిషాలు. ఓకే, సో నిజంగా శ్రీరామ్ గారు చెప్పినటువంటి మాట నిజంగా ఎంతో అద్భుతం. ఎవరు కూడా మన గురించి ఏమీ అనుకోరన్నయ్య, ఎందుకంటే అందరూ మంచి మనసుతో ఇక్కడ మనల్ని బ్లెస్ చేయడానికే వచ్చారు కాబట్టి అందరూ కూడా సహకరిస్తారు. అందరూ కూడా మరి తిరిగి పాటల కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించేద్దాం కొద్దిసేపట్లో. మరి వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ కూడా వెళ్ళి మరి వారి సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ కొద్దిసేపట్లో మరొక అద్భుతమైన పాటని మనం అందించడానికి సిద్ధం కాబోతున్నాం. ఈరోజు వాస్తవంగా
స్వరాభిషేకం ప్రోగ్రాం బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద చెన్నైలో నిర్వహించినప్పుడు అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డుకి నన్ను ఎంపిక చేయడం జరిగింది చెన్నైలో. అయితే అక్కడ మన కళాకారులు అక్కడికి వెళ్ళిళ్ళు, నాకు ఇంటిమేషన్ ఉంది రమ్మని చెప్పింది. నేను మద్రాసుకు వచ్చి తీసుకోలేదు, నేను అక్కడ రాలేనని చెప్పి అలా చెప్తే మన కళాకారులు అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది మా ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, మా ఓరుగల్లు కళాకారులకు ఎంతో శ్రేయస్కరంగా, మా కళాకారులు ఇక్కడనే కాదు ఎక్కడెక్కడనో ప్రపంచవ్యాప్తంగా ఓరుగల్లు అంటే మనకి కళకు ప్రతీక అని చెప్పి గుర్తున్నది. కాబట్టి మా అన్నకు మేమే ఓరుగల్లు చేసుకుంటాం అని చెప్పి అక్కడ మాటిచ్చి మన కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత జానకి గారు కూడా మరి తోడుగా వారు కూడా కాలక్రమేణా మరి వారి జ్ఞాపకం కూడా మరి రెండు కలిపి ఓరుగల్లు స్వరాభిషేకం అనే పేరు మీద మరి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపుగా అక్కడ మాటిచ్చిళ్ళు, ఇక్కడ నేను దొరకట్లేదు. కాబట్టి మాట నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు దాదాపుగా చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న ఇక్కడ హన్మకొండలో ఉన్నట్టుగా వాళ్ళకు మరి తెలుసుకొని 4th క్లాస్ ఎంప్లాయీస్ గ్రామీణ తపాలా కార్యాలయ సిబ్బంది జిల్లా పరిషత్ కార్యాలయంలో మరి వాళ్ళ సమస్యల మీద మీటింగ్ పెట్టి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే అది తెలుసుకొని మన కళాకారుల బృందం అంతా జిల్లా పరిషత్ రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఇంత పెద్ద అద్భుతంగా చేస్తారని నేను అనుకోలేదు వాస్తవంగా. మరి ఫస్ట్ టైం కార్యక్రమం ఓరుగల్లులో ఎట్లుంటుందని చెప్పి ఎక్కడెక్కడికి పోయి ఈ కార్యక్రమం వెళ్తుంది. కాబట్టి స్వరాభిషేకం ఓరుగల్లు కూడా సక్సెస్ అయింది అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరి ద్వారా ప్రేక్షకులు కూడా కళ్ళకు కూర్చుంది. కాబట్టి అంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చింది. కాబట్టి మరి దిగ్విజయం చేసినందుకు మా శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ముఖ్య అతిథులు డీసీపీ గారు, జితేందర్ రెడ్డి గారు, వేదిక మీద మా బూర విద్యాసాగర్ అన్న, మేమైతే అప్పుడు మొదటి నుంచి కాలంలోనే ఉన్నాం. దాదాపుగా మా జితేందర్ రెడ్డి గారు కూడా కళాకారులు, రామారావు గారు, ఎస్ఐ గారు చాలామంది, మా అన్న కూడా పెద్దన్న, మా ప్రకాష్ అన్న కూడా, మహేష్ అన్న కూడా మా చేదోడు వాదోడుగా నేను చాలా కార్యక్రమాలలో కూడా మేము తెలుసుకుంటూ ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మా తమ్ముడు కూడా, మా రవీందర్ సోదరులు వీళ్ళంతా ముఖ్యంగా నా మీద అభిమానంతో చేసినటువంటి ప్రేక్షకులు కూడా నిజంగా కూడా ఇంతసేపు మన డీసీపీ గారు మాట్లాడారు. కళలు అనేది కఠినంగా చెప్తే అర్థం కాదు, కొందరు వినిపించుకోరు. సంగీతం ద్వారా ఎంత కఠినానైనా జయించవచ్చు అనేది ఒక సంకేతం. పాప కూడా ఏడిస్తే వాళ్ళ గంటలు అదో ఏదో అంటే ఏదో చేసుకుంటారు. కానీ ఒక పాట పాడితే ఏడు ఆగిపోతుంది. ఒక సంగీతం వినిపిస్తే ఆ పాప కడుపు నిండిపోయి పాలు అడగలేదు కదా. మనం ఎన్నో ప్రత్యక్షంగా చూసినాం. బండలు కొండలు సైతం సంగీతానికి బానిసలైపోతుంది. కాబట్టి సంగీతం అనేది ఒక జీవిత పరిమాణంలో ఒక భాగం. ఇంతసేపు మేడం గారు చెప్పారు, రాష్ట్ర సాధనలో భాగంగా మరి అనేక రూపాల్లో మనం ఉద్యమాలు చేస్తే మొదటి స్థానంలో సంగీతం ఉంటుంది. ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు కానీ, రాజకీయ పార్టీల యువజన సంఘాల జేఏసీ కన్వీనర్గా ధూమ్ధామ్ కార్యక్రమానికి ఫస్ట్ కార్యక్రమం కేటీసీ గ్రౌండ్లో నేను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర సాధనలో. అదేవిధంగా మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళ టీం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళ బుర్రకథలతోటి ప్రజలను చైతన్యవంతం చేసేది. అనేక రంగాలలో కూడా సంగీతం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఏ సమస్యకైనా పరిష్కారం సంగీతం ద్వారా. ఇక్కడ మన తెలంగాణలో వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన తెలంగాణలో లిపిలేని కళాకారులు ఎక్కువ. లిపిలేని కళాకారులు అంటే వాళ్ళ వృత్తిరీత్యా సంచలన జాతుల వాళ్ళు పొట్ట చేత పట్టుకొని అనాదరించి తాతల తనపై కాంచని
యక్షగానం కానీ అలాంటి వాటి వాళ్ళ పొట్ట జీవనం కొరకు వాళ్ళు అదే విధంగా వాళ్ళు ఆ వృత్తి కళాకారులు ఇప్పటికి కూడా జీవనం సాగిస్తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సురభి కళాకారులు కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ పింఛను కూడా ఏర్పాటు జరిగింది. మన వరంగల్ జిల్లాలో 200 పైగా కేంద్ర ప్రభుత్వం పింఛను కూడా మనం ఇప్పించడం జరిగింది. వాళ్ళకు శాశ్వత భవనాలు కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి కళలకు పెట్టినీళ్ళు మన ఓర్గళ్ళు. కాబట్టి ఇక్కడ సినీ రంగం కానీ, కళారంగం కానీ, నాటక రంగం కానీ, బహునాయకత్వం కానీ, రాజకీయ రంగం కానీ ఇక్కడ పువ్వు పోసుకుంటారని చెప్పి నాంది మన ఓర్గల్లో. కాబట్టి మన వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం సరాభిషేకం మన ఊరుగా నుంచే చేయాలనే సంకల్పంతో, మంచి హృదయంతో, మంచి మనస్తోటి ఇక్కడ చేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి. ఈగ మల్లేశం గారు ఎంతో అద్భుతంగా కళాకారుల గురించి చెప్పారు. అలాగే మంచి మనసున్నటువంటి గొప్ప వ్యక్తి ఆర్య వైశ్యుల ముద్దుబిడ్డ మా గట్టు మహేష్ అన్న గారికి జరుగుతున్న ఈ వేళలో వారి కలం నుంచి కూడా మనం 2 మాటలు వినిద్దాం. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు, కళా సంస్థలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ కళని ఆదరిస్తూ కళా అభిమానులందరికీ మరియు కళాకారులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు డీసీపీ దారా కవిత గారు, సెంట్రల్ జోన్ డీసీపీ గారికి, ముఖ్యంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేద్దాం. మంచి ఒక అంటే కళలో కూడా ఇంత సాహిత్యాన్ని వారు మన మనసును దోచుకున్నటువంటి ముఖ్యులు మన దారా కవిత గారికి మనం అందరం కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేద్దాం. మిత్రుడు, సోదరుడు, ఈనాటి హీరో ఈగ మల్లేశం గారు, సోదరిమణి గారికి మరియు సంగీతంలో ప్రావీణ్యత చెంది మరి సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఒకే వేదికపై వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా పరిచయం చేసి మిత్రుడు పులి గణేష్ గారు, హిమశ్రీ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, జనగమ రాము గారు, ఇలా చాలా మంది కూడా ఇంకా కూడా ఉన్నారు. మరి వారు టైం చాలా తొందరించారు. మరి అలాగే ఇప్పుడు చాలా మంది కూడా పెద్దలు, గౌరవనీయులు చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా దిగ్విజయంగా కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. మరి ఇదే కాకుండా ముఖ్యంగా ఈ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళలకు, కళాకారులకు ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇరు రాష్ట్రాలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఆ రోజు ముఖ్యమైనటువంటి సింగర్ మనకు సారంగపాణి గారు. మీ అందరికీ తెలుసు. సారంగపాణి గారితో శంకర్ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ప్రతి జాగాలో కూడా వారు ఏదైతుందో వారు వస్తున్నారు. సారంగపాణి గారు, శంకర్ గారు వస్తున్నారంటే అసలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి కార్యక్రమాన్ని తిలకించి ఆనందించేటువంటి రోజులు నిజంగా కూడా గుర్తు చేసుకుంటే ఎంతో మధురంగా మన జ్ఞాపకాలని అది ముంగట సువర్ణక్షరాలతో కూడా మనం తిలకించేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. మరి అదే మన దగ్గర నుంచి ఎంతో మంది కూడా ఇక్కడ కళాకారులు, మరి జిల్లాలో చక్రి గారు, దాని తర్వాత కంచర్ల వారు మన శ్యామ్ గారు కానివ్వండి, ఇలా చాలా మంది కూడా కళలకు ఈ వరంగల్ జిల్లా నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఎంతో మంది ముఖ్యులు ఈరోజు మన వరంగల్ చరిత్ర. అయితే ఎందుకంటే ఇవన్నీ చెప్పేది ఏంటంటే వరంగల్లో ప్రత్యేకంగా కళలు, కళాకారులు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో చరిత్రలో లిఖించదగ్గదే మనము కళలు. ఆ కళలకు వారసత్వమే మన వరంగల్ జిల్లా. మరి అలాంటి వారసత్వంలో ఈరోజు స్వరాభిషేకం ద్వారా మరి గౌరవ పెద్దలు కీర్తి శేషులు బాలసుబ్రహ్మణ్యం గారు మరియు జానకి గారి యొక్క కార్యక్రమాన్ని వారి ఇక్కడ తలుచుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పరచుకోవడము, వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం చాటుకోవడం, ఇది కూడా ఒక అదృష్టంగా భావిద్దాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు
1990s ఎన్ఐటి అప్పుడు ఆర్ఈసీలో బాలసుబ్రహ్మణ్యం గారికి ఆ రోజు నేను ఒక కార్యక్రమాన్ని మా కళావాహిని సంస్థ ద్వారా మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు పివి మదన్మోహన్ గారు, దాని తర్వాత మా తమ్ముడు వేణుమాధవ్ గారు, నరేందర్ గారు, ఇక్కడ ఏదైతే గుర్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి పివి ఆ రోజు కళాకారునిగా ఇక్కడికి వచ్చి మంచి పాటలు కూడా పాడితే, సారంగపాల్ గారు ఆ పాట పాడితే వారు డాష్ మీద నుంచి లేచి దగ్గరికి తీసుకున్నటువంటి పరిస్థితి ఎంత ఆనందం అంటే చెప్పడానికి లేదు. మరి దాని ద్వారానే సినీ పరిశ్రమ కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఇవ్వడం జరిగింది. అలాంటి రోజులలో మరి ఆర్ఈసీలో ఆ రోజు నేను మన సుబ్రహ్మణ్యం గారు వచ్చినప్పుడు వారికి ఒక గోల్డ్ రింగ్ కూడా మీ అందరికీ తెలుసు, చాలా మంది వందలాది వేలాది మంది ముందట ఒక బ్రహ్మ గోల్డ్ రింగ్ పెడితే వారు డాష్ మీద అన్నారు. నాకు చాలా మంది కూడా ఈ యొక్క ఆభరణాలు ధరించిండ్రు. మరి ఇంత ఫుల్గా నాకు ఏదైతుందో పట్టిందంటే ఇవాళ ఓన్లీ గట్టుమణి బాబు గారి ద్వారానే అని చెప్పేసి మమ్మల్ని ఎంతో ఆనందంగా చేసిన దానికి మాకు మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు. మరి ఉన్నటువంటి మిత్రులు, మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు, దాని తర్వాత రామారావు గారికి, మావాడారు, దాని తర్వాత తెలంగాణ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి 2 నిమిషాలు నా తోటి కళాకారు బుర్రా విద్యాసాగర్ గారు, ఆదర్శ కాలేజ్ నా కాలేజ్ చైర్మన్ గారు, నాకు సహచరుడు తోటి కళాకారుడు 2 నిమిషాలు మాట్లాడాల్సి. రెండో రకం చప్పట్లకు నేను తావియ్యాను. ఎందుకంటే తెలంగాణ భాషలో కవిత గారు ధోరణిలో వారి స్పీచ్ ఇచ్చారు, ధారపోశారు. మొత్తం కళాకారుల గురించి, గానామృతాల గురించి చెప్పిన తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ గారు చెప్పిన తర్వాత నేను చెప్తే అది రుచించదు. కాకపోతే ఈగ మల్లేశం గారు కళారాధకులు, కళా పోషకులు, కళా తపస్వి వారు. ఇది చిన్నది ఇంకో 5 ఏళ్ళ 10 ఏళ్ళ ముందరనే జరగాల్సిన ఆవశ్యకత ఉండే. కొంచెం లేట్ అయింది. లేటెస్ట్ అయినా హీరో ఇవ్వాలి దినం ఇంటి పైన కొంచెం దిష్టి విషయం దొరకు. ఈ దొర ఇవాళ జ్వాలశ్వేతు సినిమాలో వేషం ఉన్నది ఆత్మకు షూటింగ్లో. దాన్ని డుమ్మ కొట్టి ఇక్కడికి వచ్చాను. నన్నేమో పంపిండాడు, నాది కంప్లీట్ చేసుకొని నేను వచ్చిన. ఈగ మల్లేశం గారు, ఈగ శ్రీహరి వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వర్ధన్నపేట కూడా ఒక థియేటర్ పెట్టి నాట్య పోషకులు వాళ్ళు, నాటక పోషకులు, తెలంగాణ భాషలో ఉన్నటువంటి వరంగల్ పుట్టినటువంటి తెలంగాణ ఫోక్ సాంగ్స్ అన్ని కూడా ఇవాళ దినం డ్యూయట్ సాంగ్లు అయినవి. అవి వరంగల్కి దక్కిన శంకర్ సారంగ పని వాళ్ళకే దక్కిందని చెప్పక తప్పదు. ఈ అవకాశం నాకు సముద్రం మీద అందరికీ ఆశ ఉంటుంది. నన్ను రత్నాలు వరించాయి, కొందరు గురికరాలు పలకరిస్తే ఆ ఘన విషయం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరి దయచేసి పెద్దలందరినీ మాట్లాడాలని మాకు కూడా ఉంది, సమయం లేదు కాబట్టి అందరినీ దయచేసి మేము మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ మిమ్మల్ని వేదిక మీద పిలుచుకుంటాం, మీ ఆశీస్సులు మేము అందుకుంటాం. మేడం గారు ఈలోగా ఎక్కుతున్నారు కాబట్టి వారికి ఒక చిన్న సత్కారం అభ్యర్థన గణపతులు. అలాగే మెడికల్ హాస్పిటల్ దయచేసి ఏజిఎం ఓకే మెడికల్ హాస్పిటల్ ఏజిఎం హర్లక్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విత్ ప్లీజ్. ఓకే, ఏసీ గారి చేతుల మీదుగా చెరుమెమంటోని అందించవలసింది కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ సార్ అడ్వాన్స్ సార్ ప్లీజ్ వెల్కమ్. ఈనాటి మన స్వరాభిషేకం కార్యక్రమానికి వారు మేము అడగగానే మొత్తం ఆర్టిస్టులకి గెస్ట్ అందరికీ కూడా మెమోటో స్పాన్సర్ చేస్తే వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం. మెడికల్ హాస్పిటల్స్ ఏజిఎం ఆర్నర్ గారికి వెల్కమ్ సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. రౌండ్ క్లాస్. దయచేసి గెస్టులందరినీ కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మహేష్ బాబు అన్న మీరు ఖచ్చితంగా ఉండాలి, లాస్ట్ వరకు ఉండాలి. ఆడే కూడా విన్నారన్నా, మీరు కూడా లాస్ట్ వరకు ఉండాలి దయచేసి ప్లీజ్. దిగిందా జేసీపీ జగేందర్ రెడ్డి గారు కూడా దయచేసి ఉండాలి. మేడం దారా కవిత గారికి, మేడం మీకు మనస్ఫూర్తిగా మా ఆర్కెస్ట్రా కళాకారుల పక్షాన్ని మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. మీ విలువైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చినందుకు. దయచేసి అందరినీ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆర్కెస్ట్రా స్టార్ట్ చేద్దాం. మహేష్ బాబు గారు ఉంటారు, మనకు రవణ ఉంటాడు, ఏసీపీ జితేందర్ రెడ్డి సార్ మీరు కూడా ఒక 2 పాటలు వినాలి సార్. మీరు ఎందుకంటే వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ స్టార్ సార్, మీరు
స్పోర్ట్స్ లో ఎంత దిగ్గజమో మా అందరికీ కూడా తెలుసు. మీరు ఒక్క నిమిషం. ఓకే, దయచేసి అందరూ దిగాలి. మా బౌన్సర్స్ ప్లీజ్. ఇన్స్ట్రుమెంటల్ గేమ్స్ రెడీగా ఉండాలి ప్లీజ్. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళండి ప్లీజ్. బౌన్సర్స్ ప్లీజ్ ప్లీజ్. ఏజీఎం గారు మాట్లాడతారు ఒక 2 నిమిషాలు దయచేసి. I request AGM presence Arnaz sir. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. I request sir please 1 second. Welcome on the desk. Amin sir. అందరికీ నమస్కారం. సో దయచేసి ఎక్కువ టైం ఇస్తామండి. సో నా పేరు ప్రవీణ్ కుమార్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్, మెడికల్ హాస్పిటల్. టేక్ ఓన్లీ 1 minute సార్. సో దయచేసి మీరు బోర్ ఫీల్ కాకండి. ఇది కూడా మీకు అందరికీ గుడ్ న్యూస్ లాంటిదే. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రేక్షకుడికి మెడికల్ హాస్పిటల్ తరఫున ఉచిత కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. గౌరవనీయులు భిక్షపతి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ సుమారుగా 1000 రూపాయలు విడుదల చేస్తే కూపన్ అందజేస్తామండి. తద్వారా మీకు 2D ఈసీజీ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ అన్నీ ఉచితంగా జరుగుతాయి. ఇక్కడ కమిటీ మెంబర్ భిక్షపతి గారి ద్వారా మీరు తీసుకోవచ్చు. అది గుడ్ న్యూస్ అండి. దాంతోపాటు దీనికి కూడా సుమారు 10 లక్షల పేమెంట్ ఉంది. దాంతోపాటు రెండో గుడ్ న్యూస్ ఏంటంటే అందరికీ ఇక్కడ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన కళాకారుల సంఘానికి సుమారుగా మరొక 10 లక్షల విలువైన ఉచిత వైద్యాన్ని మా మెడికల్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాం. సో దయచేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలండి. మెడికల్ అనేది 19 దేశాల్లో ఉన్న కంపెనీ మన వరంగల్ ఉండడం మన అదృష్టం. ఇలాంటి అంతర్జాతీయ ప్రమాదం ఉన్న హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మరియు ఏహెచ్ఎస్ అన్ని రకాల సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కూడా మన మెడికల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్, చాలా తక్కువ రేట్ల. సో దయచేసి ఇక్కడ టైం లేదు, సారీ. సో దయచేసి ఒక అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఈ అవకాశం కల్పించిన కళాకారుల సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. Thank you sir. Thank you once again for the sponsorship. Thank you. థ్యాంక్ యూ మెడికవర్ సిబ్బందికి. థ్యాంక్ యూ సార్. మా ఊరుగల్లు స్వరాభిషేక బృంద పక్షాన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సాంగ్ కోలో కోలం అంటూ ఒక మంచి బీట్ సాంగ్ అండి.